రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, యుక్రెయిన్ రష్యా యుద్ధము, పశ్చిమాసియాలో పాలెస్టీన్ శక్తులు ఏవైతే గాజాలో ఉన్నటువంటి హమాస్ శక్తులకి, అదేవిధంగా ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి యుద్ధము, లేకపోతే కాకేసస్ ప్రాంతంలో అజర్బైజాన్కి ఆర్మేనియాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, వీటిపైన దృష్టి పెడుతున్నాం మనము. వీటి గురించి వ్యూహాత్మక రంగంలో ఉన్నటువంటి నిపుణులు చర్చిస్తున్నారు. కానీ మన పొరుగునే మరొక యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధము నేరుగా భారతదేశం అందులో ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ, ఇవాళ కాకపోతే రేపు ఇది భారతదేశం వైపు ఈ యుద్ధము మళ్ళేటటువంటి అవకాశం ఉంది. మన పొరుగునే ఏం యుద్ధం జరుగుతోంది? మన పొరుగునే పాకిస్తాన్ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో దాగున్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి చెందినటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ పైన దాడి చేస్తామని ప్రకటించింది. ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి చెందినటువంటి ముఠాలు పాకిస్తాన్లోకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నాయి, పాకిస్తాన్లోకి వస్తాయి, పాకిస్తాన్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలలో దాడులు చేస్తాయి. దాడులు పంజాబ్ ప్రాంతంలో చేస్తున్నాయి, దాడులు ఖైబర్ పఖ్తూన్వాలో చేస్తున్నాయి, అదేవిధంగా దాడులు ఈ బలూచిస్తాన్ ప్రాంతంలోనూ చేస్తున్నాయి. స్వాత్, చిత్రాల్, దీర్ ఇటువంటి అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. మరొక వైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడి చేస్తోంది. ఈ దాడులు చేసిన తరువాత వీళ్ళు పారిపోతున్నారు పాకిస్తాన్లోకి, ముఖ్యంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదం. సో పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్లు చేసేటటువంటి పరిస్థితిలో లేదు, అక్కడికి సైన్యాన్ని, భద్రతా దళాలని పంపే పరిస్థితి లేదు, మిలిటరీ వాహనాలు వెళ్తే కూడాను పేల్చేసే పరిస్థితి. దీంతో పాకిస్తానీ ఆర్మీ అస్బే ఇష్తఖామ్ అనేటటువంటి పేరుతోటి ఒక పెద్ద మిలిటరీ ఆపరేషన్ని ప్రారంభించింది. ఈ మిలిటరీ ఆపరేషన్ గురించి పాకిస్తాన్ యొక్క మంత్రి అయినటువంటి ఖాజా ఆసిఫ్ ఏమన్నారంటే, ఈ ఉగ్రవాదుల స్థావరాలు కనుక పొరుగు దేశంలో ఉంటే మేము పొరుగు దేశం మీద కూడా వెళ్ళి దాడి చేస్తాం, అంటే నేరుగా మేము ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తామని ఆయన ప్రకటించారు. దీనిని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ పాలకులు, తాలిబాన్ సృష్టి పాకిస్తాన్లో జరిగినప్పటికీ తాలిబాన్లో పాకిస్తాన్ మాట వినడం లేదు. తాలిబాన్లు పాకిస్తాన్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి ఆశ్రయం ఇస్తున్నారు. వీళ్ళు తాలిబాన్ ప్రభుత్వము మా పైన గనక దాడి జరిగినట్టయితే మేము ప్రతిదాడి చేస్తామని చెప్పి ప్రకటించింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి 2640 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు రేఖని డ్యూరండ్ లైన్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరండ్ లైన్ని గుర్తించదు, పాకిస్తాన్ గుర్తిస్తుంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరండ్ లైన్ని గుర్తించదు. ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం ఏదైతే ఉందో ఇటువైపు, అంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు ఖైబర్ పఖ్తూన్వాలో ఈ రెండు ప్రాంతాలలో ఉన్నటువంటి జనం ఒకరే కాబట్టి ఇదంతా మాదే అని చెప్పి వాదిస్తుంది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని గుర్తించలేదు. చాలా కాలం వరకు పాకిస్తాన్ని ఒక దేశంగా ఆఫ్ఘనిస్తాన్ గుర్తించలేదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు ఏమంటుందంటే, మా పైన దాడి చేస్తే దానికి సరైనటువంటి జవాబిస్తాం. డ్యూరండ్ లైన్ మీద ఇప్పుడున్నటువంటి 4 మేజర్ పాసెస్ ఉన్నాయి. ఒకటి తోర్ఖమ్ బార్డర్ చెక్ పోస్ట్ ఉంది, అదేవిధంగా చమన్ స్పిక్ బోల్డక్ చెక్ పోస్ట్ ఉంది. ఇది వచ్చేసి కాందహార్ ప్రాంతం, అంటే దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి పాకిస్తాన్కు ఓపెన్ అవుతుంది. మూడవది చమన్ నుంచి క్వెటాకి వెళ్ళేటటువంటిది, క్వెటా అంటే బలూచిస్తాన్లోకి వెళ్ళేటటువంటి మార్గం ఇది. అదేవిధంగా అంగూరదా నుంచి స్కిన్ వరకు వెళ్ళేటటువంటి ప్రాంతం ఇది. ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా అనేటటువంటి రాష్ట్రం ఉంది, అక్కడి నుంచి వచ్చి పాకిస్తాన్లోకి ఓపెన్ అవుతుంది. ఈ 4 చెక్ పోస్టులను ప్రస్తుతము ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చెక్ పోస్టులను పాకిస్తాన్ ఆపరేట్ చేయడం లేదు, మూసేసింది. అయినప్పటికీ కూడాను ఈ టీటీపీకి చెందినటువంటి ముఠాలు పాకిస్తాన్లో వస్తున్నాయి, విధ్వంసం చేస్తున్నాయి. కాబట్టి ఇది గనక ముదిరినట్లయితే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య
యుద్ధం జరిగే పరిస్థితి ఉంది. నిజానికి సెప్టెంబర్ 2023లో చాలా ఉద్రిక్తమైన పరిస్థితి వచ్చింది. అటు నుంచి ఇటు నుంచి అటు శతఘ్నుల దాడులు జరిగినాయి. చాలామంది పాకిస్తానీ జవాన్లు చనిపోయారు. ఆ తరువాత ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి మార్చి ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు తారాస్థాయికి వెళ్ళాయి. ఇప్పుడు ఈ ఇష్తఖాబ్ అనేటటువంటి పేరుతో ఏదైతే ఆపరేషన్ నడుస్తోందో ఈ ఆపరేషన్ని కనుక పాకిస్తాన్ కొనసాగిస్తే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధము జరిగే పరిస్థితి ఉంది. ఇదే గనక జరిగితే పాకిస్తాన్ తన దేశంలో తన పరాజయాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే తాలిబాన్ ఫైటర్స్ తోటి పాకిస్తానీ సైన్యం పోరాడేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రెండు వైపులా పష్తూన్ ప్రజలు ఉన్నారు. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్వాలో పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. కాబట్టి దీనివల్ల పాకిస్తాన్కి మొత్తం పరిస్థితి అదుపు తప్పేటటువంటి స్థితి రావచ్చును. కాబట్టి పాకిస్తాన్ నెమ్మదిగా తన యొక్క ఆపరేషన్స్ని యాక్షన్స్ని భారత సరిహద్దు వైపు మార్చొచ్చును. భారతదేశంలోకి ఆఫ్ఘనిస్తాన్ ఏ టీటీపీని పంపడాన్ని పాకిస్తాన్ తప్పుపడుతుందో అదే పాకిస్తాన్ లష్కర్ తోయబాకి చెందినటువంటి ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపించే ప్రయత్నం చేస్తోంది. దాదాపు ఒక 14 సార్లు ఈ మధ్యకాలంలో ఉగ్రవాదుల్ని మన కాశ్మీర్లోకి పంపే ప్రయత్నం చేసింది. మన సైన్యం సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టింది. ఇదంతా అయ్యేసరికి పాకిస్తాన్ పట్టలేని కోపంతో 30వ తారీఖు తెల్లవారుజాము ప్రాంతంలో పూంచ్ ప్రాంతంలో ఉన్నటువంటి మన భద్రతా దళాల మీద కాల్పులు జరిపింది సరిహద్దు రేఖ ప్రాంతంలో. దీనికి భారతదేశం చాలా ధీటైనటువంటి జవాబిచ్చింది. మన దాడిలో 2 పాకిస్తానీ చెక్పోస్టులు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. ఒక సైనికుడు, అతని పేరు మొహసిన్ రాజా. ఈ మొహసిన్ రాజా అనేటటువంటి సైనికుడు ఎవరైతే ఉన్నాడో పాక్ సైనికుడు 72 అప్సరసల దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే మిగతా కూడాను ధ్వంసం జరిగింది. దాని వివరాలు ఇంకా రాలేదు. కాబట్టి పాకిస్తాన్ నెమ్మదిగా భారతదేశపు బార్డర్ని హీటప్ చేసి ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపి ఆఫ్ఘాన్ బార్డర్ నుంచి నెమ్మదిగా ప్రజల దృష్టిని మళ్లించే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ దాడి జరిగింది. మరొకటి కారణం కూడా ఉండవచ్చును. పూంచ్లో మన ప్రభుత్వం ఇటీవల మరొక కొత్త సరిహద్దు రోడ్డును వేస్తోంది. ఈ రోడ్డు కనుక నిర్మాణం అయితే ఉగ్రవాదుల రాకపోకలపైన, ఉగ్రవాదుల కార్యకలాపాలపైన, వేర్పాటువాదులపైన మరింత సమర్థవంతమైనటువంటి అంకుశము విధించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా హీటప్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. కాబట్టి వెస్టర్న్ బార్డర్లో, పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్లో పోరాడలేనటువంటి, గెలవలేనటువంటి పాకిస్తాన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈస్టర్న్ బార్డర్ అయినటువంటి ఇండియా పాకిస్తాన్ బార్డర్ని హీటప్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో రియాసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే తీర్థయాత్రికుల బస్పై దాడి జరిగిందో ఆ ప్రాంతంలో లిథియం నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పి వెల్లడైంది. అక్కడ ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వాలన్నటువంటి నిర్ణయం కూడా జరిగింది. అదే సమయంలో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. కాబట్టి వీటిని కూడా ఆపే లక్ష్యంతో పాకిస్తాన్ ఈ దాడులు చేస్తున్నట్టుగా భావించవచ్చును. ఆఫ్ఘాన్ బార్డర్లో తన పరాజయాల్ని కప్పిపుచ్చుకుని ప్రజల దృష్టిలో కశ్మీర్ ఇష్యూని ముందుకు తీసుకొచ్చి తన పరాజయాల్ని దాచుకుని వార్తల్ని తెలియనివ్వకుండా చేసి ఇండియా వైపు కోపాన్ని మళ్లించేటటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేయవచ్చును. మనకు అతి సమీపంలో పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లో యుద్ధమేఘాలు ఏవైతే అలుముకున్నాయో వాటి ప్రభావము తక్షణము మన మీద కూడా పడేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.